పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. హోషియా గ్రంథము నుండి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం తండ్రి. నీ కృప చూపించండి, బలపరచండి, నీ నీతిని సమాధానము దయచేయండి. నీ రక్షణార్థమైన దుఃఖము, మారు మనసు, పశ్చాత్తాపము మాలో కలిగించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, హోషియా గ్రంథము నుండి కొన్ని విషయాలు గడిచిన దాంట్లో మాట్లాడుకున్నాము. ఇప్పుడు మరికొన్ని విషయాల్ని మాట్లాడుకుపోతున్నాము. మరి హోషియా ప్రవక్త రాసిన గ్రంథములో దేవుడు యెహోవా ఏం చెబుతున్నాడంటే, నీవు వెళ్ళి వ్యభిచారము చే స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకోనమని ఆయనతో హోషియాకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చాను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగు చేసిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలము నేను వారిని శిక్షింతును. ప్రియులారా, దేవుడు ఒకప్పుడు ఏలియా ప్రవక్తను హోరేబ్ పర్వతానికి మీదకి పిలిచి ఆ హోరేబ్ పర్వతం మీద మాట్లాడి 3 పనులు అప్పగించాడు ఏలియాకి. ఒక పని అంటే, నీవు కిందకు వెళ్ళి నీకు బదులుగా ఎలీషాను ప్రవక్తగా అభిషేకించు. రెండవ పని ఏంటంటే, నీవు వెళ్ళి సిరియా మీద హజాయేల్ని రాజుగా అభిషేకించు. మూడవ పని ఏంటంటే, ఇశ్రాయేల్ మీద రాజుగా యెహూని అభిషేకించు. ఎలీషా బయలు యొక్క సింహాసనాన్ని కూల్చాలి. ఏలియా బహు రోషము కలిగిన వాడు, యెహోవా యందలి రోషము కలిగి ఆహాబు యెజెబెలు క్రియల్ని ఎదిరించి జయించినవాడు. తను పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ పని చేయటానికి కొంతమంది సక్సెసర్స్, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వ్యక్తులు కావాలి. ఆ పని చేసేవాడు, నీకు బదులుగా ప్రవక్తగా ప్రవచించేవాడు ఎలీషా, అతన్ని అభిషేకించు. అన్యదేశమైన సిరియా కూడా బయలుదేవత విగ్రహాలు లేకపోతే యెజెబెలు అహాబు ఇంటిని కూల్చాలి. వారికి కూడా పైన చెప్తున్నా. మిగిలిన వారిని యెహూ ఇశ్రాయేల్ రాజ్యాన్ని లో జరుగుతున్న దురాచారాలు, దుర్నీతి, యెజెబెలు అహాబు క్రియల్ని అంతం చేయడానికి నేను యెహూని ఎన్నుకున్నాను, అభిషేకించి 3 కార్యాలు చేశాడు. ప్రియులారా, ఈరోజు హోషియా ప్రవక్త ప్రవచిస్తున్న ఏంటంటే, ముఖ్యంగా నీవు వెళ్ళి ఇశ్రాయేల్ యొక్క దోషాలు, ఇశ్రాయేల్ యొక్క అతిక్రమము, ఇశ్రాయేల్ యొక్క విగ్రహారాధన, ఇశ్రాయేల్ యొక్క వ్యభిచార క్రియలు, అహాబు వల్ల, యెజెబెల్ వల్ల ఇశ్రాయేల్ క్షీణించి కుళ్ళుపట్టి నాశనమైన స్థితిని దాన్ని చక్కపరచాలి. ఆ దుష్టత్వానికి పులుస్తా పెట్టాలి, వారిని అంతం చేయాలని మరి దేవుని సంకల్పము. ఆ విషయాల్ని హోషియా రాస్తూ, నువ్వు వెళ్ళి వ్యభిచారి అయిన స్త్రీని పెండ్లి చేసుకో. ఒకవేళ అలంకారం కావచ్చు, నిజంగా కావచ్చు. వ్యభిచారంటే ఇశ్రాయేలు ప్రజలు అంత వ్యభిచారులయ్యారు. యెజెబెలు భయంకరమైన వ్యభిచారి, విగ్రహారాధికురాలు, దుర్మార్గురాలు. అహాబు
దేవుని ప్రజల మీద రాజై ఉండి నాయకుడై ఉండి అతన్ని పాడు చేసిన దుర్మార్గురాలు వ్యభిచారి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా వ్యభిచారులు, విగ్రహారాధికులు, జాతరలు, జూదాలు, రకరకాలైన మరి ఆ విగ్రహాల దగ్గర డ్యాన్సులు, విగ్రహాల దగ్గర త్రాగుడు, విగ్రహాల దగ్గర జాతరలు, వీటన్ని వల్ల వ్యభిచరించినట్లుగా దేవుని దృష్టిలో వారు ముద్రింపబడ్డారు. వీటిని హతము చేయటానికి నేను ఏర్పాటు చేసుకున్నా అని చెప్పాడే. ఈరోజు ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ వ్యభిచారి అయిన స్త్రీని పెళ్లి చేసుకో, ఆమె వల్ల పుట్టే పిల్లలు ఇలా ఉంటారు అని చెబుతున్నాడు. గోమెరుని పెళ్లి చేసుకున్నాడు, ఆమెకి 3 పిల్లలు పుట్టారు. ఆ పెద్దోడి పేరు యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగు చేసిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలము నేను వారిని శిక్షింతును. యెజెబెలు రాణి, అహాబు రాజు దోషాలు చేశారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న యెహూ కూడా దోషాలు చేశాడు. ప్రియులారా, ఎక్సెస్ క్రూయాలిటీ, ఎక్సెస్ వెంజన్స్. దేవుడు చెప్పిన దానికన్నా అధికముగా అనేక రెట్లు దోషాలు చేసినట్టుగా చూస్తున్నాం. దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువ దోషాలు. యెహూ దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు దోషాలు చేశాడు. 2 రాజులు 15 అధ్యాయము 8వ వచనంలో యెహూ కుమారులు 4 తరాలు వీరిని పరిపాలిస్తారు. ఈ 4 తరాల్లో కూడా వీరు అధికమైన దోషాలంటే క్రూరముగా శత్రువుని దేవుడు డివైన్ ర్యాత్, ఆత్మ సంబంధమైన దండింపు, ఆత్మ సంబంధమైన గద్దింపు, ఆత్మ సంబంధమైన శిక్ష, ఆత్మ సంబంధమైన మరి నాశనాన్ని ఆహాబు ఇంటికి రావాలి, యెజెబెల్ ఇంటికి రావాలని కోరితే యెహూ ఇంకా అధికముగా ఒక అడుగు ముందేశాడు. దేవుని చిత్తాన్ని దాటిపోయి క్రూరమైన మరి ఎక్సెసివ్ క్రూయాలిటీ, ఎక్సెస్ వెంజన్స్, పగ తీర్చుకోవటం మరి ఎక్కువ చేశాడు. ప్రియులారా, దేవుడు చిన్న గద్దించమన్నప్పుడు వాడికి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఆధారం చేసుకొని దేవుని మాటనో లేకపోతే దేవుని చిత్తాన్నో లేకపోతే దేవుడు మాటను కొద్దిగా ఆధారం సనువు చేసుకొని ఇతని వ్యక్తిగతముగా లేకపోతే ఇతని యొక్క రౌద్రాన్ని, ఇతని యొక్క క్రూరత్వాన్ని వెళ్ళగుస్తూ దేవుడు ఇచ్చే శిక్ష కన్నా అధిగమించి దుర్మార్గం చేశాడు యెహూ. అలాగే బబులోనీయుల్ని దేవుడు గద్దించాడు, అష్షూరీయుల్ని దేవుడు గద్దించాడు. ఎందుకంటే దేవుడు నా ప్రజలు దుర్మార్గులు పట్టి వారికి కొద్దిగా బుద్ధి చెప్పడానికి, వారిని గద్దించటానికి, వారిని దండించటానికి, వారిని శిక్షించటానికి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. వారిని కొద్దిగా దండించమని చెప్పినప్పుడు వారి సొంత క్రియల ప్రకారము, వారి ఇష్ట ప్రకారము, వారి ద్వేషము, వారి క్రోధము, వారి పగ, వారి యొక్క దౌర్జన్యము, వారి యొక్క మరి బలాన్ని చూపెట్టి దేవుడు చెప్పిన దానికన్నా విపరీతమైన ర్యాత్, వెంజన్స్, వారి పర్సనల్ వ్యక్తిత్వాన్ని లేకపోతే వారి దుష్టత్వాన్ని, క్రోధాన్ని వ్యక్తం చేసి దేవుడు గద్దించమంటే అధికముగా చిన్న దెబ్బ కొట్టమంటే పెద్ద దెబ్బ కొట్టేవారా అంటాడు. చిన్న దెబ్బ కొట్టమంటే పెద్ద దెబ్బ కొట్టేవండి. డ్రామాలు, నాటకాలు చేసేటప్పుడు యాక్షన్లో చిన్న యాక్షన్లు చేయాలి, కొట్టినట్టుగా ప్రవర్తించాలి. ఒక్కొక్కడు దాన్ని సనువుగా చేసుకొని అధికంగా కొడితే దాని వెంజన్స్, దాన్ని అతని మీద పగ తీర్చుకుంటే అది దోషము కాదంటారా? ప్రియులారా, ఇలాగూ బబులోను వారు ఇశ్రాయేల్ని అధికముగా దండించినప్పుడు దాన్ని బట్టి దేవుడు బబులోన్ని శిక్షించాడు. అష్షూరు వారు దేవుని బిడ్డల్ని కొద్దిగా దండించమంటే అధికముగా దండించినప్పుడు
దేవుడు వారి మీద తన క్రోధాన్ని చూపాడు. ఇప్పుడు కూడా అనేక రీతులుగా చిన్న పొరపాటుకి పెద్ద ద్వేషము, పెద్ద క్రోధము చూపెడుతుంటారు. కుటుంబాల్లో కూడా, సమాజంలో కూడా చిన్న చిన్న మరి ఏదో విరుద్ధ భావాలు, పగ, లేకపోతే చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న ఏదైనా జరిగినప్పుడు వాటిని మర్చిపోకుండా, తరతరాలు కూడా మర్చిపోకుండా వాటిని తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ వారిని అధికంగా శిక్షించటానికి, వారిని అసలు లేకుండా చేయాలని ప్రయత్నించు. క్రోధము, ద్వేషము డిమల్టిప్లై సైతాన్ యొక్క దుష్టత్వము, క్రూరత్వము విపరీతముగా వెంజన్స్ పెరుగుతూ అతిక్రమాలు చేయటానికి దోహదముగా ఉంటున్నది. ప్రియులారా, యెహూని దండించమని చెప్పినప్పుడు ఇతను చాలా క్రూరముగా దండించాడు. మరి 2వ రాజులు 9వ అధ్యాయం 21వ వచనం చూస్తే, యెహోరాము సిరియా రాజైన హజాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. హజాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు హజాయేలుకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు వచ్చి రెస్ట్లో ఇంటికాడుండి పడుకొని ఉంటే అతను చూడటానికి మరి యోధారాజు హజాయేలు యోధారాజు అతనికి అహజ్య సిరియారాజు హజాయేలుతో యుద్ధం చేయటానికి ఇశ్రాయేల్ రాజు ఆహాబు కొడుకు యెహోరాము వెళ్ళినప్పుడు అతనికి దెబ్బ తగిలితే అతని పరామర్శించడానికి యూదారాజు అహజ్య వచ్చి అతని పరామర్శించడానికి వచ్చాడు. పరామర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధంలో దెబ్బ తగిలింది, మరి సిక్కయ్యాడు, అతన్ని పరామర్శించడానికి వచ్చాడు. అయితే యెహోరాము కోట గోడ మీద పైన మరి టవర్ మీద ఉండి వాచ్మెన్ అంటారు, వాచ్ చేయటానికి ఎటు నుంచి శత్రువులు వస్తున్నారు ఏంటని కనిపెట్టేవారు ఉంటారు. ఒకసారి టవర్ మీద ఉన్న వాచ్మెన్ వచ్చి, ఎవరో వస్తున్నారండి, రథం తోలుకుంటా వస్తున్నాడండి, కొంతమంది ఉన్నారు అతను ఎవరో ఎర్రి తోళ్ళు తోలుతున్నాడు, పిచ్చి తోళ్ళు తోలుతున్నాడు, రథాన్ని వెర్రివాడిలాగా తోలేస్తున్నాడు, బాబోయ్ కళ్ళు తిరుగుతున్నాయి, అతను ఎవరు అంటే అప్పుడు యెహూకాని వస్తున్నాడేమో, యెహూ తోలుడులాగా ఉందా తోలుడు, ఆ రథం తోలుడు అని చెప్పినప్పుడు యెహోరాము ఏం చేశాడంటే, కొంతమందిని పిలిచి గుర్రం మీద ఎక్కిన స్పీడ్గా తొందరగా వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి, రథం ఎక్కిన స్పీడ్గా వెళ్ళి అతనికి ఎదురుగా వెళ్ళి, యెహూ నువ్వు సమాధానంగా వస్తున్నావా అని పెద్ద కేకేసి అడగమంటే ఇతను వెళ్ళి రథం ఎక్కి పరిగెత్తి వెళ్ళి స్పీడ్గా వెళ్ళి, యెహూ నువ్వు సమాధానంగా వస్తున్నావా లేదని మా రాజు యెహోరాము అడగమన్నాడంటే, యెహూ ఏమన్నాడంటే, సమాధానంతో నీకెందుకురా, నా వెనక్కి రమ్మన్నాడు. నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. అతను రావట్లేదని చెప్తే మళ్ళీ ఇంకొకరిని పంపాడు. మళ్ళీ రథం వేసుకొని స్పీడ్గా వెళ్ళి యెహూ బాబు మా రాజుగారు నిన్ను అడగమన్నాడు, నువ్వు సమాధానంగా వస్తున్నావా లేదా అని అడగమన్నాడు. సమాధానంతో నీకేంట్రా వెనక్కి రమ్మన్నాడు. ప్రియులారా, రెండో వాడు కూడా రాకపోవటంతో ఈ సంగతి చెప్పి యెహోరాము గుండెల్లో దడపట్టుకొని గబగబా రథం సిద్ధపరచండి, రథం సిద్ధపరిచి యెహూని ఎదుర్కొని వచ్చి, యెహూ అహరాము రాజు యెహూ ఒక సైన్యాధిపతి అయి ఉండొచ్చు, నువ్వు సమాధానముగా వస్తున్నావా అని అడిగినప్పుడు, ఒరే సమాధానంతో నీకెందుకు, నీ తల్లి వ్యభిచార క్రియలు
నీ తల్లి వేశ్యక్రియలు, నీ తల్లి చెల్లంగితనము ఇంత ఘోరమై ఉండగా నీకు నాకు సమాధానము కోరుతున్నావని నన్ను గట్టి కేకేసినప్పుడు యెహోరాము వెనక్కి తిరిగి పారిపోతుంటే బాణం ఎక్కుపెట్టి కొట్టినప్పుడు యెహోరాము వీపులో గుండెల్లో గుచ్చుకుపోయింది. అతను వెళ్ళి చచ్చిపోయినప్పుడు అతన్ని యెజ్రెయేలు మైదానములో మరి తీసుకెళ్ళి సమాధి చేశారు. మరి యూదారాజు అహజ్యా భయపడి పారిపోతున్నాడు. అహజ్యా భయపడి అడవుల్లోకి పారిపోతుంటే యెహోవా ఏమన్నాడంటే అతన్ని పట్టుకొని తరిమి చంపండి అన్నాడు. అతను తరిమి కొట్టినప్పుడు అహజ్యా చచ్చిపోయినప్పుడు అహజ్యాని యెరూషలేము తీసుకెళ్ళి యూదారాజుల్లో సమాధి చేశారు. ప్రియులారా, ఇలాంటి ఘోరమైన కృత్యములు, నీ తల్లి యెజబేలు చేసిన క్రియలు, నీ తల్లి యెజబేలు చేసిన జారత్వము, నీ తల్లి యెజబేలు చేసిన మరి విచార క్రియలతో నీకు నాకు సమాధానమా? ప్రియులైనటువంటి క్రోధాన్ని మరి యెహూ వెళ్ళకెక్కాడు. ఇంకా 10వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు 10వ అధ్యాయంలో షోమ్రోను పట్టణం ఉంది, క్యాపిటల్ సిటీ. షోమ్రోను పట్టణంలో మరి అహాబు రాజు పెంచిన అహాబు రాజు కొడుకులు 70 మంది ఉన్నారు. ఆ 70 మంది మరి షోమ్రోన్లో ఉన్నట్టు యెహూకు తెలుసు. షోమ్రోనికి కబురు చేశాడు యెహూ. షోమ్రోను అధిపతులతో, షోమ్రోన్లో ముఖ్యమైన వారికి, మరి 70 మంది రాజకుమారులు పెంచిన వారికి కబురు చేసి, మీకు 70 మంది మీ యజమాని కుమారులు ఉన్నారు కదా, ఆ 70 మందిలో ఎవరినైనా ఒకరిని రాజుగా పెట్టుకొని నా మీదకి యుద్ధం చేయమని కబురు చేస్తే వాళ్ళకి ఉత్సాహం పెట్టి ఉడికిపోయిన బాబో నీ ఎదుట 2 రాజులు నిలవలేకపోయారు, మేమా పాటి వారం బాబోయని గడగడ ఉణుకుతుంటే అప్పుడు మాట చెప్పాడు, ఆ 70 మంది తలకాయలు పంపి నా దగ్గరికి, అప్పుడు నీకు నాకు సమాధానం ఉంటుంది అన్నాడు. ప్రియులారా, 70 మందిని నరికి తలలు యెహూ దగ్గరికి పంపి వాటిని 2 గుట్టలు వేసినప్పుడు యెహూ ఆ తలకాయలన్నీ చూస్తూ గుర్తుపడుతూ వీడెంత దుర్మార్గుడు, దేవుని యొక్క చిత్తము మరి ఏలియా ప్రవక్త ఏది రీతిగా ప్రవచించాడో ఇవన్నీ కూడా నెరవేరుతాయి అని యెహూ సంతోషపడి, ఆ తర్వాత రథం తీసుకొని రథం ఎక్కి యెహూ వెళ్తున్నప్పుడు యెజబేలు పైనుండి చూసి వచ్చేది యెహూలాగున్నాడు అని చెప్పి భయంకరంగా శృంగారించుకొని, రంగులు వేసుకొని, చీరలు కట్టుకొని, బంగారం పెట్టుకొని బ్యూటిఫుల్ లేడీ ఆకర్షిస్తాం, యెహూని ఆకర్షిద్దామని క్లియోపాత్ర రోమన్ చక్రవర్తిని ఆకర్షించింది. అలాగే యెహూని ఆకర్షిద్దాం అనుకుందేమో పైనుండి పూజించింది. పూజిస్తే చూశాడు యెహూ. చూసి అతను పిలిచింది, యెహూ ఎలా ఉన్నావు, క్షేమా అని అడుగుతుంది. క్షేమంతనికి నా పక్షాన ఉన్నవాడు ఎవడని ఉంటే అక్కడ దాని కింద పడతావేంటిరా అన్నాడు. 3 బయటకు వచ్చి ఆ యెజబెల్ అనే దుర్మార్గురాల్ని కిందకు నెట్టేసినప్పుడు అది గోడ మీద పడి మళ్ళీ అక్కడి నుంచి కింద పడి ముక్కలు 3 ముక్కలు అయిపోయింది. బొండు ఒకటి, తలకాయ కాళ్ళు ఒకటి, తల ఒకటి, కాళ్ళు ఒకటి, 3 ముక్కలు అక్కడక్కడ ఆ మొండి కుక్కలు తినేసినాయి. సమాధి చేయటానికి బాడీ లేదు. ఆ తల, కాళ్ళు, చేతులు తీసుకెళ్ళి యెజ్రెయేలు మైదానంలో సమాధి చేశారు. అలాగే అహాబు కూడా ఆ యెజ్రెయేలులో ఆ చెరువులో అక్కడ రథానికి అక్కడ సిరియారాజు దెబ్బకు చచ్చిపోయాడు. ప్రియులారా, దేవుని ప్రవచనము ఈ రీతిగా నెరవేరింది. అయినప్పటికీ మరి దేవుని ప్రవచనం నెరవేరిన మాట వాస్తవమే, కానీ ఇక్కడ 4 తరాల వరకు నీవు ఇశ్రాయేలీల్ని కష్టపెడతావు, ఇశ్రాయేల్ మీద అధికారం, ఇశ్రాయేల్ ఈ యెజబెలు ఈ యొక్క క్రియల్ని హతం చేస్తావని దేవుడు చెప్పాడు.
అయితే పొరపాటు ఏమైందంటే మరి ఎక్సెసివ్ క్రూయాలిటీ, ఎక్సెసివ్ వెంజన్స్ ఈ రీతిగా ప్రజల మధ్య, మన మధ్య కూడా, కుటుంబాల్లో కూడా జరుగుతుంటుంది. చిన్న తప్పు చేసినప్పుడు పెద్ద శిక్షిస్తారు. పిల్లలు చిన్న పొరపాటు చేసినప్పుడు వాళ్ళని కొద్దిగా దండించకుండా పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. స్కూల్లో కూడా పిల్లలు పొరపాటు చేసినప్పుడు కొన్నిసార్లు టీచర్స్ దండిస్తారు భయంకరంగా. ఇవన్నీ గవర్నమెంట్ కొంతవరకు, చాలా వరకు మరి గుర్తించి నీతి సమాధానాన్ని స్థాపిస్తూ ఉన్నది. ప్రజల్లో కూడా, గవర్నమెంట్లో, కుటుంబాల్లో, సంస్థల్లో, సోషల్ కమ్యూనిటీ, ఈ సిస్టమ్, ఈ ఆర్గనైజేషన్లో పూర్వకాలం ఉన్నట్టుగా దండన లేదు. న్యాయము, నీతి, కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలాంటి ఇంటర్నేషనల్ కోర్టులు ఇవన్నీ కూడా ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఎంతవరకు శిక్షార్హుడో, ఏ శిక్షకు, ఏ క్రైమ్కు ఎంత శిక్ష ఉంటుందో అలాగూ తీవ్రముగా డిస్కస్ చేసి, ఆలోచించేసి న్యాయాన్ని కోరుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం కూడా న్యాయము, దండన ఉన్నది. కానీ ఇలా క్రూరముగా వెంజన్స్, పగ తీర్చుకోవటము, క్రూరముగా మరి క్రూరత్వాన్ని చూపించటము, వ్యక్తిగతమైన ద్వేషాన్ని చూపించటము, వీటన్నిటికీ తావులేదు. గవర్నమెంట్లో ఇలాంటి వాగ్వాదాలు ఉన్నప్పటికీ మరి న్యాయము, కోర్టులు ఇవన్నీ కూడా న్యాయాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుటుంబాల్లో కూడా శాంతి సమాధానాన్ని కోరుతూ ఉన్నారు. ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, యజ్రాయేల్ అని పేరు పెట్టుము. యజ్రాయేల్ అంటే మరి యజ్రాయేల్ అనే మాటకు పేరు పెట్టుము. యజ్రాయేలులో యెహూ ఇంటి వారు కలుగు చేసిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలము నేను వారిని శిక్షింతును. కొంతకాలము భయంకరమైన అతిక్రమము, భయంకరమైన శిక్ష, భయంకరమైన మరి స్థితి ఏర్పడింది. ప్రియులారా, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రాస్పరిటీ, ద టైమ్ ఆఫ్ ప్రాస్పరిటీ ఇన్ ద వరల్డ్ హిస్టరీ, ద టైమ్ ఆఫ్ ప్రాస్పరిటీ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ప్రపంచంలో అభివృద్ధి 8వ శతాబ్దంలో ప్రవక్త అయిన హోషేయ రాస్తున్నాడు. అంతకుముందు ఆమోస్ ఇశ్రాయేల్కి రాశాడు. ఇశ్రాయేల్ దేశము, యూదా దేశము, దేవుని ప్రజలు కూడా ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ప్రాస్పరిటీ. దినదినము అభివృద్ధి కావలసిన దినాల్లో ప్రజలు కృంగిపోవటము, కొంతమంది ధనవంతులు కావటము, మిగిలిన వారందరూ దరిద్రులు కావటము. ఒక ధనవంతుడు ఉన్నాడంటే వాడి కింద వేల కొలది దరిద్రులు కూలి చేయటము. ఒక భూస్వామి ఉన్నాడంటే వాడి కింద వేల కొలది దరిద్రులైన వారు తిండి లేక నలిగిపోవటము. ధనవంతులు పెరగటం వల్ల ప్రపంచానికి కీడు, గొడ్డలి పెట్టు, సమానత్వం లేకుండా కొంతమంది పెరిగి సమాజాన్ని పాడు చేయటం జరుగుతుంది. ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ప్రాస్పరిటీ. దేవుని ప్రజలు పెరగవలసిన చోట, స్థిరప్ అభివృద్ధి పొందవలసిన చోట దేవుని ప్రజలు అభివృద్ధిలోకి రావాల్సి ఉండగా అణిచిపెట్టడము, త్రొక్కివేయటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఆ రోజుల్లో, ఆ తర్వాత కొంతకాలానికి రోమ్ పెరుగుతుంది. రోమ్ చుట్టూ ఉన్న పర్వతాలు, సిటీలు, తార్సు మొదలగు రోమన్ సిటీస్, రోమన్ ప్రావినెన్స్, అవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా, సాంఘికంగా, వ్యాపార రీతిగా పెరుగుతున్న దినాలు. మరి కార్తేజ్, ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ కొంత అభివృద్ధి వస్తున్నాయి. తార్సు, స్పెయిన్ ఇలాంటి దేశాల్లో మరి సీ ట్రాఫిక్ ఫౌండెడ్ డ్యూరింగ్ దిస్ టైం. ప్రయాణానికి ఓడలు ఒక దేశానికి
ప్రయాణాలు జరుగుతున్న దినాలు, దేశం బహుగా అభివృద్ధి పొందుతున్న దినాలు. ప్రియులారా, మన దేశము భారతదేశంలో కూడా 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధిజం వచ్చింది. ఈ బుద్ధిజం మరి అప్పుడున్న సమాజాన్ని చాలా వరకు బాగు చేసింది. అప్పుడున్న బ్రాహ్మణిజం, మాంత్రిక శక్తులు, రుద్రశక్తులు, మంత్రశక్తులు మరి త్రోసివేయబడటం, కుల వ్యవస్థ, అహంభావము, పేదలను తోసివేయబడటం, కుల వ్యవస్థ, ముఖ్యంగా ఈ బ్రాహ్మణిజం, ఈ శకునాలు, ఈ మంత్రాలు, వీటి వల్ల ప్రజల్ని దోచుకోవటము, ప్రజల్ని నాశనం చేయటము, ఈ కొంతమంది పెరగటము, ఇలాంటి వినాశనాలన్నీ జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో బుద్ధిజం వచ్చినప్పుడు గౌతమ బుద్ధ ఆయన మరి వీటన్నిటికీ గొడ్డలు పెట్టిగా ఉన్నాడు. ఈ బ్రాహ్మణిజానికి యొక్క రకరకాలైన మంత్రతంత్రాలు, ఈ సూపర్స్టిషన్, ఇవన్నీ చెడుతనానికి ప్రజల్ని నాశనం చేస్తూ కొంతమంది పెరుగుతున్న ఈ స్థితిని మాన్పటానికి చాలా సహాయపడింది బుద్ధిజం. అందుకని ఇండియాలో దాన్ని చంపేశారు. వేరే దేశాల్లో పెరిగింది కానీ ఇండియాలో బ్రాహ్మణిజం బుద్ధిజాన్ని చంపేసింది, పెరగకుండా చేసింది. తర్వాత జైన మతం వచ్చింది. ఆ జైన పూజారులు కూడా ఈ బుద్ధ పూజారుల్ని చంపేశారు. స్వామివారిని చేస్తుంది బుద్ధిజం అని. ప్రియులారా, ఇలాంటి మార్పులు, రకరకాలైన మార్పులు ప్రపంచంలో మతపరముగా, ఆర్థిక పరంగా, మరి సాంఘిక పరంగా పెరుగుతున్న ఈ దినాల్లో ఇస్రాయేలు ప్రజలు ఇస్రాయేల్ ఏమంటే ద ప్రిన్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు మరి హోషియా రాస్తుందంటే యజ్రయేల్ అనే పేరు ఉండదు, ఇక యజ్రయేల్ పేరు. నో మోర్ గాడ్స్ సాక్రెడ్, దేవుని ప్రజలు ఉండరు అని చెప్తూ ఉన్నాడు. షుమ్రోన్లో ఎలాగొచ్చింది. ప్రియులారా, ప్రజెంట్ సిచ్యుయేషన్స్ ఎలా ఉందంటే, వాట్ అబౌట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఫ్యామిలీ ఇబ్బందులు, ఫ్యామిలీలో డిఫరెన్సెస్, ఫ్యామిలీలో ఇస్రాయేల్కి వచ్చినట్టుగా పగిలిపోవటం, చితికిపోయిన ఇస్రాయేల్ దేశం, దేవుని ప్రజలు ఏ రీతిగా చితికిపోయారో, ఏ రీతిగా శ్రమల పాలయ్యారో, ఏ రీతిగా బానిసలైపోయారో, ఏ రీతిగా క్షీణించిందో ప్రజలు. అలాగే ఈరోజు కుటుంబాలు కూడా, క్రైస్తవ కుటుంబాలు కూడా మరి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని యొక్క అలవాట్లు, కొన్ని యొక్క చెడు అలవాట్లు, కొన్ని యొక్క సూపర్స్టిషన్స్, కొన్ని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్, కొన్ని యొక్క మరి క్వారల్స్ ఫ్యామిలీస్ మధ్య, బిడ్డల మధ్య అనేకమైన జరుగుతూ ఈ దినాల్లో కూడా సమాజాన్ని మరి దేవుడు బాగు చేయాల్సిన అవసరం ఉంది. యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా చెబుతున్నాడు 55వ అధ్యాయంలో 1వ వచనంలో, దప్పికొనిన వార్లారా నీళ్ల వద్దకు రండి, రూకలు లేని వార్లారా నీళ్ల వద్దకు రండి, నేను ఆహారము ఉచితముగా, పాలు ద్రాక్షారసం ఉచితముగా పొందని చెప్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన జీవితాలను చక్కపరుచుకొని, మన దప్పి తీర్చుకొని, ఆత్మ సంబంధమైన తృష్ణ తీర్చుకొని, నీతి న్యాయాలు స్థాపించడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. తండ్రిని పరిశుద్ధ నామమునకై స్తుతులు. కృప చూపించండి, కనికరించండి, నీ నీతిని సమాధానముకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.